ఆంధ్రప్రదేశ్ లో సూపర్ 6 పథకాలు ఉన్నాయా లేవా? ఓట్లు వేసి గెలిపించుకున్న ప్రజల్ని టీడీపీ పార్టీ వెన్నుపోటు పొడిచిందా? పూర్తిగా నాశనమైపోయాడు అన్న జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు అవకాశం వచ్చినట్లేనా? ఏపీలో గత ఏడాది జరిగిన ఎన్నికలకు ముందు టీడీపీ ఇచ్చిన సూపర్ 6 హామీల వ్యవహారం హాట్ గా మారింది. ప్రభుత్వం ఏం చెయ్యడం లేదని, పథకాలను అసలు అమలు చేసే ఉద్దేశం కూడా లేదని, ఈ విషయాన్ని తాము ముందే చెప్పామని, అయినా ప్రజలు నమ్మి ఓట్లు వేసి మోసపోయారని పెద్ద ఎత్తున వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. దీంతో కూటమి ప్రభుత్వంలోని ఇతర 2 పార్టీల సంగతి ఎలా ఉన్నా టీడీపీ మాత్రం తర్జన భర్జన పడుతోంది. ఈ నేపథ్యంలో అసలు ఇతర రాష్ట్రాల్లో పథకాల అమలు ఏ తీరుగా ఉందో చూద్దాం. కూటమి సర్కార్కు, ముఖ్యంగా టీడీపీకి ఇతర రాష్ట్రాలకున్న తేడా ఏంటో చూద్దాం. కర్ణాటకలో ఎప్పుడో ఏర్పడ్డ కాంగ్రెస్ పార్టీ 5 గ్యారంటీలను ఇచ్చింది. దీని మేరకే అక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. వచ్చి రాగానే అమలు చేసిన ఏకైక పథకం ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం. ఆ తర్వాత ఇతర గ్యారంటీల జోలికి పెద్దగా పోలేదు. 1-2 అమలు చేస్తామని చెబుతున్నా ఏడాదిన్నర తర్వాత కూడా ఆ ఊసే లేకుండా పోయింది. పైగా బెంగళూరు వంటి ఆర్థిక రాజధాని కర్ణాటకకు ఉన్న పథకాల అమలులో వెనకబడింది. ఇక నెల 2,000 రూపాయల చొప్పున మహిళలకు ఇస్తున్నా అనేక కొర్రీలు పెడుతున్నారు. కానీ ఏపీలో పెన్షన్లను 1000కి పెంచి అమలు చేస్తున్నారు. ఇక తెలంగాణ విషయానికొస్తే ఇక్కడ కూడా ఉచిత బస్సును మాత్రమే అమలు చేస్తున్నారు. నిరుద్యోగులకు ఇస్తామన్న భృతి విషయంపై కాంగ్రెస్ పార్టీ నోరు విప్పడం లేదు. రైతు రుణమాఫీ హామీ కూడా అంతంత మాత్రంగానే ఉంది. చిత్రం ఏంటంటే ఈ ప్రభుత్వం ఏర్పడి ఏడాదవుతోంది. ఇక ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పడి 5 ఏళ్లైంది. వచ్చే నెల 5న మళ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. కానీ ఇప్పటికీ గత 5 ఏళ్ల కిందట ఇచ్చిన ఉచిత హామీల్లో కీలకమైన పేదలకు సొంతిల్లు పథకాన్ని ఇప్పటి వరకు అమలు చేయలేదు. తమిళనాడు విషయంలోనూ ఇలానే జరిగింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన 12 హామీల్లో ఇప్పటి వరకు స్టాలిన్ ప్రభుత్వం 7 మాత్రమే అమలు చేసింది. ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లవుతోంది. సో ఏపీలో మాత్రమే పథకాలు ఆలస్యమవుతున్నాయన్నది కేవలం రాజకీయ ప్రచారమే తప్ప నిజం కాదన్నది పరిశీలకులు చెబుతున్నారు.